హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో ఏం చేయబోతామంటే స్పాట్ గైడ్లైన్స్ పైన వీడియో చేయమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే స్పాట్ గైడ్లైన్స్ అయితే మనకి ఇంతవరకు అయితే రాలేదు. బట్ మీకు కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఎందుకంటే చాలామంది తెలిసి తెలియక సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంటుందని చెప్పేసి, లేదంటే సీట్ని క్యాన్సిల్ చేసుకుని స్పాట్లోకి వెళ్తే స్పాట్లో ఏ సీట్ వస్తే ఆ సీటు మనకు ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో కాబట్టి ఈ స్పాట్కు సంబంధించిన గైడ్లైన్స్ 2019 రికార్డ్స్ ప్రకారంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపై మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో ఇవైతే మనకు అఫీషియల్గా వచ్చిన గైడ్లైన్స్ కాదు, 2019లో వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా ఇప్పుడు మీకు నేను గైడ్ చేయబోతున్నాను. ఎందుకు అని అంటే చాలామంది తెలిసి తెలియక సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సెకండ్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ చేసుకుని స్పాట్కి వెళ్తే మరి స్పాట్లో మీకు రియంబర్స్మెంట్ వస్తుందా లేదు, ఇవన్నీ కూడా ముందే మీరు ఆలోచన చేసుకుంటున్న ఉద్దేశం మీద ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏదైతే మీకు వీడియో చూపిస్తున్నానో ఈ వీడియో మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇది TSEAMCET 2019కి సంబంధించి స్లైడింగ్ స్పాట్ అడ్మిషన్కు సంబంధించినటువంటి వీడియో. దీంట్లో ఆల్రెడీ నేను దీనిపైన వీడియో చేశాను కాబట్టి ఇది వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ నాట్ అప్లికేబుల్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫీ రియంబర్స్మెంట్ నాట్ అప్లికేబుల్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఇన్స్టిట్యూషన్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పేసి మనకు దీనిపైన క్లియర్గా మనకు వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్ళినా మీరు స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రియంబర్స్మెంట్ అనేది మీకు అప్లికేబుల్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్ళినా స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు రియంబర్స్మెంట్ అనేది క్లెయిమ్ అయితే కాదు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. అయితే రియంబర్స్మెంట్ ఎట్లా రాదు అంటే నేను ఇట్లా ఒక మేనేజ్మెంట్లో చేరాను అనుకునే వాళ్ళు, అంటే ఈ స్పాట్ అడ్మిషన్స్ అయినా ఏ అడ్మిషన్స్ అయినా ఎవరైతే రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకైతే ఒక అవకాశం ఉన్నట్టు, అంటే ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు లేదంటే స్పాట్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే దీంట్లో స్పాట్కి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పేసి దీన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే టోటల్గా మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇంకెన్ని సీట్లు ఫిల్ కాలేదు ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే దానిపైన వీడియో చేస్తాను. అయితే మనకు V6 న్యూస్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. V6 న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా మనకు 70,000 సీట్లు ఉన్నాయి. 70,000 సీట్లకి టోటల్గా మనకు ఆల్మోస్ట్ 28% తప్ప మిగతా అన్ని సీట్లు కూడా ఫిల్ అయిపోయినాయి. దీంట్లో బ్రాంచ్ వైజ్గా కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే CSEలో 92%, ECలో 75%, ట్రిపుల్ఈలో 53%, సివిల్లో 55%, మెకానికల్లో 47%, ఐటీలో 97%. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే CSE రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో CSE రిలేటెడ్ కోర్సెస్ ఆల్మోస్ట్ 90% వరకు కూడా ఫిల్ అయిపోయినాయి. కాబట్టి మీకు ఒకవేళ స్పాట్కి వెళ్ళినా కూడా CSEలోనే కావాలంటే CSEలో సీట్ వచ్చే అవకాశాలు అయితే తక్కువ. ఒకవేళ మీరు స్పాట్ గైడ్లైన్స్కి వెళ్తే ఒకే స్పాట్ వచ్చింది, స్పాట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మరి స్పాట్కి వెళ్తే కనుక మీరు స్పాట్లో ఆన్ ది స్పాట్లోనే కాలేజీకి సంబంధించిన ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు కూడా ఎయిటైతే మనం పే చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు గైడ్లైన్స్ వస్తుంది. సో మరొకసారి అయితే మీకు గుర్తు చేస్తున్నాను, మీరు తొందరపడి సీట్ని క్యాన్సిల్ చేసుకోకండి. మీరు స్పాట్కి కానీ లేకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ కానీ ఏదైనా సరే చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు రియంబర్స్మెంట్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 2018లో మెన్షన్ చేశారు, 2019లో కూడా మెన్షన్ చేశారు, 2020లో కూడా మెన్షన్ చేశారు. మీకు మరొకసారి చెప్తున్నానండి, మీకు అలాట్మెంట్ లెటర్లో ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్ అయిందో, ఏ బ్రాంచ్లో అయితే సీట్ అలాట్ అయిందో యాజ్ టీజ్గా అదే బ్రాంచ్లో అదే సీట్లో మీరు కనుక చదువుకున్నట్లయితే మీకు రియంబర్స్మెంట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు స్పాట్కి వెళ్ళిపోతా అంటే మళ్ళీ మీకు రియంబర్స్మెంట్ రావడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మరి సీట్ క్యాన్సిల్ చేసుకుంటారా లేకపోతే స్పాట్కి వెళ్ళిపోతారా లేకపోతే మేనేజ్మెంట్కి వెళ్ళిపోతారా అనేది డిసైడ్ చేసుకోకుండా ఒకసారి సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ మీకు సీట్ని బ్యాక్ రావడం అనేది చాలా కష్టము. సెకండ్ ఫేజ్లో ఏ సీట్ అయితే వచ్చిందో ఆ సీట్ ఫైనల్, మళ్ళీ నాకు ఫస్ట్ ఫేజ్ కావాలి లేకపోతే ప్రీవియస్ ఫేజ్ కావాలనుకుంటే మటుకు మీకు సీట్ అయితే రికవర్ చేసుకోవడం చాలా కష్టం. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో ఏ సీట్ అయితే వచ్చిందో ఆ సీట్ని కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తే అమౌంట్లో 50% అమౌంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఆల్రెడీ ఇంతవరకు చేశారు. కాబట్టి ఇది మనకు TSEAMCETకి సంబంధించిన గైడ్లైన్స్ ఈ విధంగా కూడా పోతున్నాయి. మరి ఈ గైడ్లైన్స్కి సంబంధించి ఒక అవగాహన ఉంటే మీరు డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశం మీద నేను ఈ వీడియో చేస్తాను. 2020కి సంబంధించిన గైడ్లైన్స్ రాగానే డెఫినెట్గా దానిపై వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇలాంటి న్యూస్ కోసం ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇక మీదట నేను చేసే వీడియోస్ అన్ని కూడా ఆదరిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోయాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.